నెక్స్ట్ ఇడ్లీ రవ్వ అని ఆ ప్రాసెస్డ్ రవ్వ తేకండి షాప్కి వెళ్ళి, మీరు రవ్వ తయారు చేసుకోండి. మనం ఎక్కడ చేయలేస్తామండి? ఏముంది, కాసిన మిల్లెట్లు తీసి మిక్సీలో పోసి ఇట్లా అంటే ఇడ్లీ రవ్వ కాదా? కొర్రలు గుప్పెడు తీసుకోండి, మిక్సీలో వేయండి, బరగ్గా రవ్వ రాదా? కొర్ర రవ్వ, జొన్న రవ్వ, అరిగె రవ్వ, ఊదల రవ్వ, సజ్జ రవ్వ, మిల్లెట్స్ 8 రకాలు 9 రకాల చెప్తుంటారు కదా పెద్ద ఆయన. వాటిలో ఏ ఒక్కడికి గుప్పెడు పోసినా మీకు వచ్చేసినట్టే. బియ్యం మంచిగావా? బియ్యం ఎందుకు మంచిగా? ముడి బియ్యం తెచ్చి కాసిన వేయండి, ఇలా అనండి, ముడి బియ్యం రవ్వ వస్తుంది. బియ్యం కూడా మంచివే. బియ్యంలో ముడి బియ్యం వాడుకోవచ్చు, నల్ల బియ్యం అని వచ్చినాయి, భలే వాల్యూస్తో ఉంటున్నాయి. ఎర్ర బియ్యం అని వచ్చినాయి, భలే వాల్యూస్తో ఉంటున్నాయి. వాటిలో ఏదైనా మీరు రవ్వ చేసుకోవచ్చు. ఇడ్లీ తయారు చేసుకోండి. నెక్స్ట్ ఇడ్లీ వేసే ముందు ఏం చేయండి అంటే, క్యారెట్లోకి 2 తురిమి ఆ తురుమంతా పిండిలో కలిపేయండి. ఫైబర్ యాడ్ అయింది, కలర్ యాడ్ అయింది, టేస్ట్ యాడ్ అయింది, మంచి వాల్యుబుల్ మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ యాడ్ అయ్యాయి. ఇప్పుడు ఇడ్లీ అంటే ఏదో గోడ కొట్టిన సున్నం లాంటి తెల్లటి ముద్ద కాదు, అద్భుతమైన వాల్యూస్ ఉన్నది. అది పిల్లలకు పెట్టండి, మనం తిన్నా ఉపయోగపడుతుంది. నేను ఓన్లీ ఇడ్లీ చెప్తున్నా, తేలిగ్గుందని అంటున్నానండి, నాకేం వంటలు రావు.